ఇన్స్టెంట్గా ఆనియన్ పికిల్ రోటీస్లోకి చేసేసుకుందామా అండి. ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. సో ముందుగా మనం ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు తీసుకోవాలి. దీన్ని మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ. ఇంకొంచెం సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు అండి సైజ్ అనేవి. ఈ పిక్కలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను, సో అక్కడ నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎర్ర కారపొడి, అలానే 1 టీ స్పూన్ సోంపు ఫెనల్ సీడ్స్ అండి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ 1/4 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ కాగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ కలోంజీ సీడ్స్, ఒక ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఫ్రెష్ది. వేసేసుకుని ఇది కాగిన తర్వాత ఈ తాలింపుని మన ఆనియన్ పికిల్ ఉంది కదా అందులోకి వేసేసుకుని కలిపేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. చివరిగా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో ఇన్స్టెంట్ గా మన ఆనియన్ పికిల్. ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఆనియన్ పికిల్ రోటీస్ లోకి చాలా బాగుంటదండి. సో సైడ్ డిష్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.